హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. వెల్కమ్ టు కేన్ స్టూడియో. డబ్బులు ఎవరికి ఊరికే రావని ఓ పెద్ద మనిషి చెప్పాడు. మరి ఎలా వస్తాయి? కష్టపడితే వస్తాయి. కష్టపడుతున్నాం అయినా ఫలితం లేదు అంటూ ఎంతోమంది వాపోతుంటారు. ఎలా? మరి ఎలా డబ్బు సంపాదించాలి అంటూ ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో. మరి చేతి నిండా డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి? ఇది ఒక్కరి సమస్య కాదు, ప్రతి ఒక్కరి సమస్య. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు డబ్బు చుట్టూ మనిషి చుట్టూ డబ్బు తిరుగుతూ మనిషిని ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ పిచ్చోడిని చేస్తుంది డబ్బు. డబ్బు గురించి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది డబ్బుదే ఉంది, డబ్బే ప్రధానం కాదని డబ్బును తక్కువ చేస్తుంటారు. డబ్బు అనే అద్భుతమైన వస్తువుని పూచికప్పుల్లో తీసేసినట్లు తీసి పారేస్తుంటారు. చిన్న ఉదాహరణ, ఆకలి వేస్తే తినడానికి డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఫుడ్ రాదు. ఫుడ్ లేకపోతే శరీరానికి శక్తి ఉండదు. శక్తి లేకపోతే దేహానికి చైతన్యం ఉండదు. సో చెప్పుకుంటూ పోతే చివరికి ఫుడ్ లేని మనిషి లోకానికి గుడ్ బై చెబుతూ గుర్తు లేకుండా పరలోకానికి వెళ్లాల్సిందే. సో డబ్బును తక్కువ చేసి మాట్లాడకండి. డబ్బుని ఎక్కడ ఎలా మదుపు చేయాలి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. చదివేలేని కొంతమంది రోజుకు 2,000 రూపాయలు పెట్టుబడితో జామకాయలు, సమోసాలు, పానీపూరి వంటి వ్యాపారంతో 5,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డబ్బు డబ్బు అని చెప్తూ జామకాయలు, సమోసాలు అంటూ మాటలతో గారడీ చేస్తున్నారని అనుకుంటున్నారా? చదువు రాని వాళ్ళకు కూడా డబ్బు సంపాదన ఈజీగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, పగలంతా ఏదైనా ఆఫీస్లో పనిచేస్తే నెలకు వచ్చేది 10 నుండి 12,000. అదే జామకాయలు అమ్మేవాళ్ళు అన్ని పోను నెలకు 30,000 నుండి 60,000 వరకు సంపాదిస్తున్నారు. మనిషి ఎలా సంపాదించినా డబ్బు డబ్బే కదా. అది ఒక్కటి గుర్తుంచుకుంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. సో అసలు విషయానికి వస్తే డబ్బుని ఎక్కడ ఎలా పెట్టుబడి పెట్టాలో క్లియర్గా తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ ఇది ఎంతో మందిని పాతాళానికి తోసింది, కొద్ది మందికి మాత్రమే సింహాసనం వేసింది. రాజుగారు చేరెక్కాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడికి ప్రతిగా షేర్స్ ఇస్తారు. షేర్ అంటే వాటా. షేర్స్ కొన్నామంటే కంపెనీలో వాటా ఉన్నట్లే. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయి కానీ పెళ్లి చేయాలంటే మంచి కుటుంబం, మంచి బుద్ధి, చెడు వ్యసనాలు లేనివాడు, కష్టపడే తత్వం, ఇల్లు, ఆస్తులు, చక్కని ఉద్యోగం, చక్కని రూపం, చక్కని బిహేవియర్, పొదుపు చేయగలరా లేదా ఎన్నో రకాలుగా చూసుకుని ఫైనల్గా పిల్లల్ని సుఖపెట్టగలరా లేదా అని, అబ్బాయి ఉన్నతికి సహకరిస్తుందా లేదా అని అన్ని రకాలుగా చూసుకొని అన్నిటి గురించి తెలుసుకుని అమ్మాయిదో అబ్బాయిదో పెళ్లి చేస్తాం. అలానే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటే కంపెనీ ప్రొడక్ట్స్, కంపెనీ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, మేనేజ్మెంట్, కంపెనీ పనితీరు అన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీ మంచి లాభాలు సాధిస్తే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది. కంపెనీ నష్టాల్లోకి వెళ్తే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గుతుంది. ఒక్కోసారి కంపెనీ ఆర్థికంగా బాగున్న ప్రభుత్వ పాలసీ వల్ల కావచ్చు, ఇంటర్నేషనల్గా ఉన్న పరిస్థితులు కావచ్చు, షేర్స్ వాల్యూ పడటం పెరగటం జరుగుతుంటాయి. ఇది స్థూలంగా స్టాక్ మార్కెట్లోని షేర్స్ గురించి. ఏ షేర్స్ కొనుక్కోవాలో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ కన్నా ముందు తన కాళ్ళ మీద తను నిలబడే పనే దైవంగా మంత్రంలో జపిస్తూ 10 మందిని పోషిస్తున్న చిన్న వ్యాపారస్తుడి గురించి తెలుసుకుందాం. అతను ఆర్థికంగా చిన్నవాడే, కానీ అందరికీ ఆదర్శనీయుడు. కష్టాన్ని ఇష్టంగా ఫీల్ అవుతూ తను తయారు చేస్తున్న స్వీట్స్తో అందరిని ఇంప్రెస్ చేస్తున్న స్వీట్ మ్యాన్. అతని పేరు శ్రీనివాస్ రెడ్డి. ధన సంపాదనకి ఎన్ని కష్టాలు పడ్డాడో, మరెన్ని ఇష్టాలు వదులుకున్నాడో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. పెద్ద ఆయన చెప్పినట్లు డబ్బులు ఊరికే రావా అనే మాటను ఆదర్శంగా తీసుకుని క్వాలిటీకి పెద్దపీట వేస్తూ నిరంతరం కష్టపడటమే అంటూ చేతలో చెప్తున్న శ్రీనివాస్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. తనది మిడిల్ క్లాస్ బట్ పెద్ద ఫ్యామిలీ. ఆ పెద్ద ఫ్యామిలీలో తన చదువు అంతంత మాత్రమే. పెద్దగా చదివింది లేదు, కానీ బాగా సంపాదించాలి, నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవాలి, పిల్లలు పెద్ద చదువులు చదవాలి అనే చిన్న ఆశ. అదే ఆశయంతో తెలంగాణలోని మారుమూల పల్లెటూరు నుండి హైదరాబాద్ వచ్చాడు. డబ్బు సంపాదించాలి, కానీ ఏం చేయాలో తెలియదు. అలాగని పని చేయకుండా ఖాళీగా తిరగటం కూడా ఇష్టం లేదు. అప్పుడు వాళ్ళ బంధువు స్వీట్ షాప్లో క్యాషియర్గా ఉండమని చెప్పగానే ఎలాంటి భేషజం లేకుండా వెంటనే ఒప్పుకున్నాడు. సహజంగా రైతులు ఒకరి కింద పనిచేయడానికి ఒప్పుకోరు. తను మాత్రం ఎలాంటి ఇగో లేకుండా ఒప్పుకున్నాడు. క్యాషియర్గా ఉంటేనే క్రమేణా స్వీట్స్ తయారు చేయడం నేర్చుకున్నాడు. పని వాళ్ళు కాకపోయినా స్వీట్స్ రుచిగా తయారు చేస్తూ అందరు మెప్పు పొందాడు. 24 గంటల పని. ఎవరేమన్నా ఎంత ఎగతాళి చేసినా, ఎన్ని తిట్టినా ఏది పట్టించుకునేవాడు కాదు. అన్నిటికీ నవ్వే సమాధానంగా బదిలిచ్చాడు. తన పనితో ఎదుటివారు నోరు ముయించాడు. ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు, అన్నిటినీ త్యజించి పనే దైవంగా జీవిస్తున్న మన శ్రీనివాస్ రెడ్డి. ఇంత కష్టపడుతున్న మనసులో ఏదో అశాంతి, ఏదో ఆందోళన. డబ్బు డబ్బు డబ్బు. నెలలో జీతం వచ్చిన రోజు డబ్బులు కనబడితే మళ్ళా నెల వచ్చేదాకా కనబడేవి కాదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళ కొద్దీ డబ్బు యొక్క అవసరాలు కూడా అదే రేంజ్లో పెరిగాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. స్వీట్ షాప్ పెట్టడానికి చేతిలో పైసా కూడా లేదు. ఎలా అనుకుంటేనే మొండి ధైర్యంతో స్వీట్ షాప్ పెట్టడానికి పెట్టుబడి కావాలని స్వీట్ షాప్ ఓనర్ని అడిగితే తాను 5 లక్షలు ఇస్తానని చెప్పగానే ధైర్యం వచ్చింది. మిగతా 5 లక్షలు ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుని తన పేరును బ్రహణగా చేసుకుని శ్రీనివాస్ రెడ్డి స్వీట్ షాప్ పెట్టాడు. ఇదివరకు రేయింబగలు ఎలా కష్టపడ్డాడో పనే దైవంగా ఇప్పటికీ అలానే కష్టపడుతూ 30 కుటుంబాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ
కొద్ది కాలంలోనే తన స్వీట్ షాప్ని సిటీలోని ప్రముఖ స్వీట్ షాప్ల చెంతకు చేర్చాడు. ప్రతి స్వీట్స్ నాణ్యతను 1-10 సార్లు చూసుకుని షాప్ కౌంటర్లో పెట్టడం అతని స్పెషాలిటీ. ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ తృప్తిగా స్వీట్స్ తింటే, ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్వీట్స్ని ఎంతో నాణ్యతగా తయారు చేస్తూ రుచిగా వినియోగదారులకు అందిస్తూ అతి తక్కువ కాలంలో అందరి ఆదరాభిమానాలు పొందాడు. ఈ శ్రీనివాస్ రెడ్డి నేతి మిఠాయిలు ఒక్కసారి రుచి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మరొకసారి రుచి చూడకుండా ఉండలేరు. కుదిరితే ఒకసారి వీలు చూసుకొని స్వీట్ షాప్కి వెళ్ళి తిని కామెంట్ చేయండి. ఇందులో గొప్ప ఏముంది అని అనవచ్చు. తనకు ఎలాంటి నైపుణ్యం లేకపోయినా స్వీట్స్ను రుచిగా తయారు చేయడం నేర్చుకున్నాడు. అదే నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించడం అనే తన కలను సాకారం చేసుకున్నాడు. డబ్బును సంపాదిస్తూ 10 మందికి ఆశ్రయం కల్పించే వ్యక్తి నా దృష్టిలో గొప్పవాడే. ఇక్కడ ఎంతోమంది స్వీట్స్ రుచి చూసిన వాళ్ళందరూ వావ్ సూపర్ అంటూ లొట్టలేసుకుంటూ తింటున్న అంతే వినయంగా మరింతగా కొత్త రుచులు అందిస్తూ అందరి మెప్పు పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి అభినందనీయుడు. గత దశాబ్ద కాలంగా తన కళలను సాకారం చేసుకుంటూ తన కింద 10 మందికి ఉపాధి కల్పిస్తూ పని వాళ్ళకు భరోసానిస్తున్న శ్రీనివాస్ రెడ్డి అందరికీ ఆదర్శనీయుడు. ఇదే మన శ్రీనివాస్ రెడ్డి నేతి స్వీట్ షాపు. ఇందులోని స్వీట్స్ దీనికదే ప్రత్యేకం. ఈ స్వీట్ షాప్ స్పెషాలిటీ కాజు కట్లీ. దీని రుచి అమోఘం. దీని రుచి చూస్తుంటే నాకైతే స్వర్గంలో తేలినట్లుంది. డ్రై ఫ్రూట్ చాక్లెట్, పిస్తా బైట్, చాక్లెట్ బైట్స్, కాజు స్వీటు, హానీ బాదం కట్లీ, స్పెషల్ అజ్మీర్ కల్కండా, కాశ్మీర్ కాకండా, డ్రై ఫ్రూట్ సోన్ రోల్, ఐస్ క్రీమ్ బర్ఫీ, కోవాపూరి, మలై బర్ఫీ, రసమలై, మోతిచూర లడ్డు, బొబ్బట్లు, తొక్కుడు లడ్లు, సున్నుండలు, పూతరేకులు, కలకంద, ఇలా ఎన్నెన్నో స్వీట్స్. అన్నట్లు ఆరోగ్యాన్నిచ్చే నట్స్ లడ్, డ్రై ఫ్రూట్ లడ్, ఎన్నెన్నో వెరైటీలు తీయగా చెవులూరుగా ఏమైనా సరే మళ్ళీ తినాలనిపించేంత రుచిగా తయారు చేసి రుచులు అందిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అరే మర్చిపోయాను, హాట్గా ఇక్కడ పకోడీలు, సమోసాలు, కారబూందీ, మిక్చర్, కారపూస, చెక్కలు, ఎన్నో హాట్ వెరైటీలు హాట్గా అన్నీ ఒకదానికి మించి మరొకటి రుచిలో పోటీ పడుతూ నేను అంటుంటే ఏది తినాలో అర్థం కాని స్థితి. ఈ షాప్ ఉప్పల్లోని మేడిపల్లి మెయిన్ రోడ్లో ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన ఉంటుంది. ఎప్పుడైనా ఇటు వెళ్తే ఒక్కసారి ఆగు రుచిని ఆస్వాదించండి. ఫుడ్ లవర్స్కి ఇది ఒక ప్యారడైస్, మర్చిపోకండి. ఒక్కసారి తిని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు మనం వదిలేసిన కథలోకి వద్దాం. అనగనగా కుందేలు తాబేలు 2 మంచి ఫ్రెండ్స్. కానీ ఓ రోజు ఇద్దరు నేను గొప్ప అంటే ఒకరిపై మరొకరు గొడవ పడుతున్నారు. ఇంతలో వీళ్ళ గొడవకు అడవులోని జంతువులని నెమ్మదిగా అక్కడికి చేరే అందరి ముందు మరింతగా తన గ్రేట్నెస్ చూపించుకోవడానికి ఇదే మంచి సమయం తెలిసిన కుందేలు పరుగు పందెంలో ఓడిస్తే నువ్వే గొప్పని ఒప్పుకుంటానంటూ తాబేలుని రెచ్చగొట్టింది. దానికి తాబేలు ఏమాత్రం భయపడకుండా సరే అంటుంటే అది చూస్తున్న అడవిలోని జంతువులు తాబేలు అమాయకత్వానికి బాధపడుతూ పోటీకి ఒప్పుకోవద్దని సలహా ఇచ్చాయి. అయినా తాబేలు భయపడకుండా పోటీకి రెడీ అంటుంటే పక్కనున్న జంతువులు తాబేలుకి పిచ్చెక్కింది అన్నట్లు చూశాయి. ఇక్కడ తాబేలు 1 అడుగు వేస్తే కుందేలు 10 అడుగులు వేస్తుంది. అలాంటి తాబేలు తనతో పోటీకి ఒప్పుకోవటం కుందేలుకు గాల్లో తేలినట్లుంది. కుందేలు తనలోని గర్వాన్ని మరింతగా ప్రదర్శిస్తూ, వసే బండరాయ్, ఆయాసపడకుండా నా మాట విని ఓడిపోయినా ఒప్పుకో, నిన్ను వదిలేస్తా. నువ్వు అడుగు తీసి అడుగు వేసే లోపల నేను 100 అడుగులు వేస్తాను అంటూ అహంకారంతో చెబుతున్న కుందేలుని చూస్తూ తాబేలు నవ్వుతూ పోటీకి సిద్ధమైంది. పరుగు పందెం ప్రారంభించిన కుందేలు తన శక్తికి, తనలోని గొప్పతనానికి ఎంతో సంతోషిస్తూ తాబేలు మరింతగా ఎగతాళి చేస్తూ కమెడియన్ వేణుమాధవ్లా కామెడీగా తన బాడీని రకరకాల యాంగిల్స్లో షో చేస్తూ ఆపుకోలేని ఆనందంతో కిందకి మీదకి పల్టీలు కొడుతూ బయ్యారంగా ఎగురుకుంటూ అలానే కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. తాబేలు కనుచూపు మేరలు ఎక్కడా కనబడలేదు. కుందేలు మితిమీరిన విశ్వాసంతో అక్కడాగి పక్కనే ఉన్న పచ్చడి గడ్డిని తింటూ చెట్టు నీళ్ళు అలానే నిద్రపోయింది. కానీ తాబేలు మాత్రం ఎక్కడ ఆగకుండా అలానే ముందుకు నడుస్తూ నిద్రపోతున్న కుందేలుని దాటి తాబేలు తన గమ్యస్థానానికి 1 అడుగు దూరంలో ఉండగా కుందేలుకు మెలకు వచ్చింది. కుందేలు తెల్లమోహేసుకుని అలా చూస్తుండగానే తాబేలు తన గమ్యానికి చేరుకుంది. కొంతమంది పని చేయకుండానే పని అయిపోయినట్లు, విజయం సాధించినట్లు పైటి కళలు కంటూ నిద్రపోతూ కాలాన్ని వ్యర్థం చేస్తూ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అహంకారంతో ఎదుటివారిని చిన్నచూపు చూసే కుందేలు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పోటీ నుండి విరమించుకోని చెప్పిన అడవి జంతువులు మనల్ని ముందుకు పోనీయకుండా వెనక్కి లాగే చుట్టుపక్కల సొసైటీకి నిదర్శనం. ఇక్కడ తాబేలు తనలోని లోటుపాట్లను గ్రహిస్తూ కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ఎక్కడ ఎలాంటి అలసత్వానికి లోను కాకుండా గమ్యస్థానానికి చేరుకుని ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచిన తాబేలు లాంటి కార్యదక్షత ప్రతి ఒక్కరికి కావాలి. ఒకే ఒక్క రోజులో కోటీశ్వరుడు అవ్వాలని అత్యాస్త కుందేళ్ళని నిద్రపోతూ చెత్త కబుర్లు చెబుతూ కామెడీ పీస్లో మిగిలిపోతారా? లేక తాబేళ్ళ నిరంతరం నడుస్తూ మొదటి స్థానంలో ఉంటారా? ఆలోచించుకోండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ధైర్యంగా మనం వేసే ప్రతి అడుగులో భయపెట్టి విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడం లేక వినకుండా సాగిపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది.
నేను చెప్పే స్టాక్స్ ఎడ్యుకేషన్ పర్పస్లో తెలియజేస్తున్నాను. మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్ చేయండి. ఒకప్పుడు చిన్న వస్త్రాల యూనిట్ పెట్టి తర్వాత పెట్రోల్ రంగంలో ప్రవేశించి వ్యాపార విస్తరణలో భాగంగా టెలికమ్యూనికేషన్స్, పవర్, ఫైనాన్స్ సర్వీసెస్ వంటి రంగాల్లో ప్రవేశించడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్న అందరూ మెచ్చిన రిలయన్స్, తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ అడుగులు వేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇది లాంగ్ టర్మ్లో మనం ఊహించిన ప్రైస్కి వెళ్తుంది. నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ తయారు చేయడంలో తనదంటూ ఓ ప్రత్యేకమైన శైలిని డెవలప్ చేసుకుంటూ రక్షణ, అంతరిక్ష, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సేవలు అందిస్తున్న డిఫెన్స్ స్టాక్ అయిన అపోలో మైక్రో సిస్టంలో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ భాగ్యవంతులై భారతదేశాన్ని సౌభాగ్య దేశంగా మారుస్తారని కోరుకుంటూ మీ వాహిని.